మన మనసు మౌనం అవ్వాలంటే మనకి నవవిధ భక్తులు పరమాత్ముడు హిమాలయ యోగులు రూపంలో మన ముందు ఉంచారు. అవే పూజ, స్తోత్రము, జపము, దానము, ధర్మము, సేవ, ధ్యానము, జ్ఞానము, యోగము. పూజ, స్తోత్ర, జపము చేస్తే నిత్యకర్మలు చేస్తూ పూజ చేస్తే చుట్టూ ఇల్లు అలాగే శరీరము అన్నీ శుభ్రం అవుతాయి. మనసును శుభ్రం చేయాలి అంటే రోజువారీ కార్యక్రమంలోని కొద్దిసేపు మనసుని భగవంతుడిపై లగ్నం చెయ్యాలి అంటే పూజ అవసరం. అంటే ఉదయం లేచిన కానించి పడుకునే వరకు కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, నోటితో తింటున్నాం, కర్మేంద్రియాల్ని అనేక కార్యాలు చేస్తూనే ఉన్నాం. అవి ఈ శరీరం కోసం, మనసు కోసం. ఈ శరీరం నేను అనుకున్నాం కదా, మనసును పని చేయిస్తున్నాం. మనసు అనేక ఆలోచనలు చేస్తుంది. ఆ ఆలోచన నుంచి బయటకు రావాలంటే పూజ చేయాలి. అంటే ఆ కొద్దిసేపు దైవ కార్యక్రమం కోసం అన్నీ ఏర్పరచుకుంటాం. అలాగే మనసారా భగవంతుని తలుస్తాము, అది పూజ. స్తోత్రం అంటే మనం ఉదయం లేచిన కాంచి పడుకునే వరకు మన ఏదైతే వాడే భాష ఉందో ఆ భాషనే వాడతాం. ఎప్పుడైతే స్తోత్రము చేసామో, సంస్కృతం అనే పదాన్ని వదిలివేస్తామో, లోపల జీవకణాలన్నిటినీ, అచేతన కణాలని చైతన్యవంతంగా సంస్కృత పదాలను వదిలివేస్తూ చైతన్యంగా తయారవుతాము. మనసుని మంత్రంతో ముడివేస్తున్నాం. జపము నిరంతరము పనిచేస్తూ మనసు పని మీద లగ్నం చెయ్యం, లేదా ఇతరితర ఆలోచనలు చేస్తూ ఉంటాం. అదే జపం చేస్తే ప్రతి పని పూజ అయిపోతుంది. ప్రతి మనం వండే ఆహారం ప్రసాదంగా మారిపోతుంది. మనం మనసు లేకుండా చేస్తూ ఉంటాం కదా, అందుకే ఆ జపంతో చేసేసరికి అది ప్రతిదీ ప్రసాదంగా మారుతుంది. మనం ఆహారం తీసుకునేటప్పుడు కూడా పాంచభౌతికమైన దేహం తీసుకుని పంచభూతాలను ఆహారంగా ఆ పంచభూతాలకే అర్పిస్తున్నాం, లేదా మనం ఆరాధించే దైవానికే అర్పిస్తున్నాం అని భావన చేస్తే అది ప్రసాదంగా మారుతుంది. ఏ ఆలోచనలు ఉండవు కదా. అసలు మనం ఏ రోజు ఆలోచనలు గమనిస్తున్నామా? లేదు. శ్వాసను గమనిస్తున్నామా? లేదు. మాటను గమనిస్తున్నామా? లేదు. చూసే దృష్టిని గమనిస్తున్నామా? లేదు. ఇవన్నీ గమనించడమే సాధన. అప్పుడే ప్రతి పని ఎరుకతో చేస్తాము, ధ్యానంగా మారుతుంది. ఆ పని నుంచి జ్ఞానాన్ని నేర్చుకుంటాము, విజ్ఞానంగా జీవించగలుగుతాము. దాన ధర్మ సేవ, ఇది అందరి నుంచి ఆశీస్సుల్ని పొందడానికి దాన ధర్మ సేవ. ఈ శరీరం నేను కాదు కదా, అంతటా అందరిలో ఇందులో ఉంది. ఎదుటివారి కళలోకి చూస్తున్నామంటే మనం ఆ వారి కళల్లో కనపడుతున్నాం, వారు మన కళల్లో కనపడుతున్నారు. మరి అందరి నుంచి ఆశీస్సులు పొందాలంటే స్వచ్ఛమైన దానము, ఏ ఫలితం ఆశించకుండా ధర్మము, అందరినీ సమభావంతో చూస్తూ ధర్మ మార్గాన్ని అనుసరించాలి. సేవ, ఉన్నది ఒక్కటే పంచభూతాలైన పరమాత్ముడే అని ఏదైతే చేయగలుగుతామో అది చేస్తే మనసు నుంచి, శరీరం నుంచి విడిపడిపోయి వారి యొక్క ఆశీస్సులతో ఆనందము, ఆరోగ్యంగా జీవిస్తాము. అదే ధ్యాన యోగ జ్ఞానంగా మారుతుంది. ప్రతి పని సాధన అవుతుంది. హరి ఓం తత్సత్.